హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మరొక కొత్త టెక్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అసలు మ్యాటర్ ఏంటంటే మన అందరికీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మ్యాండేటరీ అండి. అంటే నేను మెయిల్ అని అండ్ నా పేరు ఇదని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఆధార్ కార్డ్ ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. సో అట్లానే దానికి సంబంధించినవి కొన్ని అయితే సర్వీసెస్ ఉన్నాయండి. ప్రతి దానికి కూడా మనం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళనవసరం లేదు. మీ దగ్గర ఒక స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు, దానికి ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు, అందులో ఒక బ్రౌజర్ ఉంటే చాలు, అందులో మనము ఫ్రీగా చేసుకోగలిగినవన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సర్వీస్ ఉన్నాయండి. ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మాస్క్ ఆధార్, అలాగే అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ మార్చుకోవచ్చు, చాలా ఉన్నాయి సర్వీసెస్ అనేవి. సెక్యూర్గా చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి అనమాట. వాటన్నిటిని కూడా ఇప్పుడు మీకు క్లీన్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. అలానే మన ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లా వీడియో లైక్ చేసేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఆధార్ కార్డు లేని మనిషి అనేవాడే ఉండడు. ఆధార్ కార్డు లేకపోతే ఇంకా వాడు మనిషి కింద జనాభా లెక్కలోంచి చేస్తారు. వీడియో దాని వరకు చూడడం ట్రై చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయ్స్, మీ దగ్గర ఒక ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే ఫస్ట్ మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్ ఆన్ చేసి వైఫై కనెక్ట్ చేసుకుని ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వెబ్ పేజ్ వస్తుంది. అక్కడ సర్చ్ బార్లో ఏముందంటే UIDAI అని టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. లేదా అది నాకు టైప్ చేయడం రాదు అంటే క్యాన్సిల్ చేసేసి AADHAR ఆధార్ అని టైప్ చేయండి. టైప్ చేసి కింద స్టార్టింగ్లో వచ్చిందని క్లిక్ చేస్తే మీకు కింద ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. UIDAI ఏంటంటే మీకు చెప్తాను, ఫర్దర్ చెప్తాను, మీకు ఇంపార్టెంట్ కాదు, చెప్పమంటే ఇప్పుడే చెప్తాను. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట అబ్రివేషన్ అనేది. సో కింద మీకు గెట్ ఆధార్, ఆధార్ డౌన్లోడ్ ఆధార్, ఆధార్ అప్డేట్ సర్వీసెస్, అవైల్ ఆధార్ సర్వీస్ చాలా ఉన్నాయి కదా. సో ఇందులో ఏది క్లిక్ చేయాలంటే ఏది క్లిక్ చేసిన పర్లేదు, మీకు ఆధార్ క్లిక్ చేయండి ఒకసారి. లేదు భయ్యా నాకు ఒక ఆధార్ ఉంది, దానికి తగ్గ సర్వీసెస్ అన్ని మొత్తం చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే క్రోమ్లో లేదా సెర్చ్ బార్లో మై ఆధార్ అని టైప్ చేయండి. చూడండి, మై ఆధార్. సరే కదా, మై ఆధార్ అని టైప్ చేస్తే వెల్కమ్ టు మై ఆధార్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ క్లిక్ చేయమంటుంది. బికాజ్ ఎందుకంటే మీ యొక్క అకౌంట్లో లాగిన్ అవ్వబోతుంది. అకౌంట్ ఏంటి క్రియేట్ చేయలేదు అనుకుంటున్నారా? ఏం లేదు, మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లే. అక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కొద్దిగా నెట్ అనేది స్పీడ్ ఉండాలి, గవర్నమెంట్ వస్తుంది కదా. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయబడుతుంది. మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో నేనైతే డమ్మీ నెంబర్ ఎంటర్ చేస్తాను ప్రెసెంట్, ఎందుకంటే ఆధార్ నెంబర్ అయితే పాపప్ చేయదలుచుకోలేదు. ఇట్స్ సెక్యూరిటీ పర్పస్ అయితే. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ కోడ్ మనకి ఏమైతుందో ఆ క్యాప్చర్ కోడ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకే, ఎంటర్ చేయండి. ఒక క్వశ్చన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ చూపిస్తుంది కదా, వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. అంటే మీ ఆధార్ పైన లాగిన్ అయితే అయ్యారు. సో ఇక్కడ మనకి చాలా అయితే ఉన్నాయి. డాక్యుమెంట్ అప్డేట్, డౌన్లోడ్ ఆధార్ పీవీసీ కార్డ్, అడ్రస్ అప్డేట్, బ్యాంక్ సీలింగ్ స్టేటస్, జనరేట్ విర్చువల్ ఐడి, లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్, అట్లా అథెంటికేషన్ హిస్టరీ, ఆఫ్లైన్ కేవైసీ, పేమెంట్ హిస్టరీ, మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, HOF రిక్వెస్ట్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ. సో ఇది చాలా ఉంది. అసలు ఒక్కొక్కటి దేని ఇంకొక స్పీడ్గా చెప్తా, ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తా, కంగారు పడవద్దు. సో ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంట్ అప్డేట్. డాక్యుమెంట్ అంటే ఏంటి? ఒక ఆధార్ కార్డ్ కాకుండా పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్డేట్ చేయాలనుకున్నట్లయితే అందులో మీరు ఇక్కడైతే మనకి రీసెంట్గా ఒక సర్వీస్ కూడా ఇచ్చారు. దిస్ సర్వీస్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/12/2024 వరకు. మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా, అంటే మనకంటూ ప్రూఫ్ లైన్ ఉంటుంది కదా, అందు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికైతే ఈ వెబ్సైట్ అయితే మనకంటే ఈ ప్రెసెంట్ అంటే పర్టికులర్ డేట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఆ డేట్ దాటిన తర్వాత ఖచ్చితంగా మనీ పే చేసి అప్డేట్ చేయాలి. అది ఈచ్ అండ్ ఎవ్రీ ఆధార్ వాళ్ళకి కూడా మ్యాండేటరీ అయితే చేస్తారని చెప్పేసి మన ఫ్రెండ్ అయితే చెప్పారు. వారు కూడా ఆధార్ సర్వీస్లో పనిచేస్తారు అనమాట. అప్డేట్ చేయండి, అంటే ఎటువంటి నష్టం అయితే ఉండదు. సో నెక్స్ట్ డౌన్లోడ్ ఆధార్. అంటే మీ యొక్క ఆధార్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో అయితే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను, బట్ ఇక్కడైతే బ్లర్ చేస్తున్నాను బికాజ్ ఎందుకంటే నా ఆధార్ అయితే మీకు చూపించదలుచుకోలేదు. సో డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, డూ యూ వాంట్ మాస్క్డ్ ఆధార్ అంటే మీ ఆధార్కి మాస్క్ వేసి అంటే కరోనా మాస్క్ కాదండి, అది ఆధార్ అయితే మీకు ఎవరు ఓపెన్ చేయని కాదు, జస్ట్ అక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ కానే కాదనమాట. సో డూ యూ అక్కడ టిక్ మార్క్ చేసి ఇక్కడ డౌన్లోడింగ్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతుంది గైస్. బట్ నేను ముందే చెప్తున్నా ఇంటర్నెట్ స్టేబుల్గా ఉండాలి. సో కంగ్రాచులేషన్స్, ఆధార్ హ్యాస్ బిన్ డౌన్లోడెడ్. బట్ దానికి పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి. చూసే కదా, దిస్ ఫైల్ ఈస్ ప్రొటెక్టెడ్ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్ ద ఫైల్. సో పాస్వర్డ్ నాకు తెలియదు అంటారా, చెప్పండి చూడండి. మీ ఆధార్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూసారు కదా, అనీష్ వై కుమార్, ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 1989 కదా, స్టార్టింగ్ 4 ఆల్ఫాబెట్స్ అనుకోని క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నేక్షిత్ కదా, DEEK, బస్ నా ఇయర్ ఏదైతే ఉందో 1999, మీది 19 అంటే 1999 అయినా 1980 అయినా ఏదైతే మెన్షన్ చేసి అక్కడ ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. సో ఇక్కడ డౌన్లోడ్ అంటే ఆధార్ నాకు డౌన్లోడ్ చేసుకొని చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ పీవీసీ కార్డ్. ఆధార్ పీవీసీ కార్డ్ ఏంటి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా మంది ఇప్పుడు ఏంటంటే వ్యాలెట్స్, పర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, అందులో ఏటీఎం కార్డ్స్ అని చెప్పేసి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, చాలా కార్డ్స్ ఉన్నాయి. అట్లానే స్మార్ట్గా ఈజీగా క్యారీ చేయడానికి ఆధార్ కార్డు వరకు కూడా ఒక పీవీసీ కార్డు అయితే లాంచ్ చేశారు. దీనికైతే మనం అయితే మనీ పే చేయాలి, మనీ పే చేసి ఆర్డర్ చేసుకుంటే మనకు కూడా స్మార్ట్గా కార్డు వస్తుంది. అక్కడ ఒక చిప్ ఉంటుంది, అంటే మీకు అక్కడ ఒక చిప్ ఉంటుంది చూసారు కదా, సెక్యూర్ క్యూఆర్ కోడ్ ఉంటుంది అక్కడ, అట్లాగే హోలోగ్రామ్, ప్యాటర్న్, గోస్ట్ ఇమేజ్, మైక్రో టెక్స్ట్, మీ డీటెయిల్స్ అన్ని నీట్గా ఉంటాయి అనమాట. అంటే మనకి ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, క్యారీ చేయడం కావద్దు కదా. సో అయితే కొంచెం స్టైల్గా, నీట్గా, యూనిక్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళగా ఇచ్చారు. ఇంక ఎవరైనా మీకు కావాలనుకుంటే కంటిన్యూస్గా నేను ఆధార్ని యూజ్ చేస్తున్నానంటే ఇది ఆర్డర్ చేసుకున్న 100% సేఫ్ గైస్. 50 రూపీస్ మాత్రమే చూపించారు. సో విత్ జనరల్ అండ్ జిఎస్టీ అనమాట. సో నెక్స్ట్ మనకి అడ్రస్ అప్డేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ ఇప్పుడైతే కుక్కట్పల్లిలో ఉన్నాను, హైదరాబాద్. సో నేనైతే నెక్స్ట్ ఇప్పుడు సంథింగ్ సో అండ్ సో బెంగళూరు వెళ్ళిపోతున్నా, అది పర్మనెంట్ అడ్రస్ కింద మార్చుకోకుండా ఏమన్నా గవర్నమెంట్ సంబంధించి రావాలనుకుంటున్నాను కాబట్టి అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేసి మీరు ఏ అడ్రస్ అయితే ఇవ్వాలనుకున్న పర్టికులర్ అడ్రస్ అక్కడైతే టైప్ చేయాలి గైస్, టైప్ చేయండి. బట్ ఇంటర్నెట్ అయితే స్లో ఉంది నాకు, సో కొద్దిగా నాకైతే బఫరింగ్ అవుతుంది. ఆధార్ లోగో వచ్చేసి అక్కడ నాకు అట్లీస్ట్ బాగా ఉంది ఇవాళ. సో ఒక నిమిషం గైస్. సో ఓకే, నాకు నెట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, డోంట్ మైండ్ గైస్, ఏమనుకోవద్దు. అక్కడ ఆధార్ అప్డేట్ అనేది అంటే అడ్రస్ అప్డేట్ అనేది అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా మనకి ఖచ్చితంగా నియరెస్ట్ ఆధార్ సేవా కేంద్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఫర్ ఎనీ అప్డేట్ అని మనమైతే మార్చుకోవచ్చు, కానీ ఇక్కడ కంప్లీట్గా అయితే మార్చుకోలేము. బట్ ఇంకా కొన్ని కేసెస్ అయితే పాసిబుల్ అవుతుంది. మాకు ఒక్కసారి అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు అయితే చిరాకు వచ్చేస్తుంది, కొంచెం భయపడతారు మార్చుకోనికి. సో నెక్స్ట్ మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్. అసలు బ్యాంక్ సీడింగ్ ఏంటి, అసలు మనం ఏం బ్యాంక్ ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ నుంచి నాకు ఏమైనా మనీ వచ్చినా అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఓబి, అంటే యాక్చువల్గా ఐఓబి ఉంది, ఎస్బీఐ ఉంది, చాలా బ్యాంక్స్ ఉంది. నేను ఆధార్ కార్డుకి ఏంటంటే ఐఓబి బ్యాంక్ లింక్ అయి ఉంది అనుకోండి, అంటే మన గవర్నమెంట్ ఏమని వచ్చేసరి ఆ బ్యాంక్ పర్టికులర్ బ్యాంక్ అయితే సెండ్ అవుతుంది. ఓకే, సెండ్ అవుతుందా, ఓకే సరిపోయింది. నాకు ఎస్బీఐ బ్యాంక్ మారిపోతుంది అనుకుంటున్నాను, ఐఓబి పోతుంది అనుకున్నాను అంటే మీరు పర్టికులర్ ఏదైతే బ్యాంక్ లింక్ అయ్యిందో ఆ పర్టికులర్ బ్యాంక్ విజిట్ చేసి నా బ్యాంక్లో ఆధార్ సీడింగ్ అనేది మీ బ్యాంక్తో కొలాబరేట్ అయింది, సో నాకు మీ బ్యాంక్తో కొలాబరేట్ అవ్వాలనుకోవట్లేదు, నా ఎస్బీఐకి మారిపోదాం అనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళే ఆటోమేటిక్గా ఒక లెటర్ రాసి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మారుస్తారు, పర్టికులర్ బ్యాంక్ అయితే మారుస్తారు. డిక్లరేషన్ ఇస్తారు, డిక్లరేషన్ వల్ల ఎస్బీఐ బ్యాంక్ సబ్మిట్ చేస్తే మీకు ఆ బ్యాంక్ అయితే మారిపోతుంది. స్టేటస్ అని చెక్ చేసుకుని చూసారు కదా, ఎస్బీఐ అదైతే ఐఓబికి లింక్ అయింది చూసారు కదా, బ్యాంక్ నేమ్ ఐఓబి అనేది ఉంది, స్టేటస్ అనేది యాక్టివ్లోనే ఉంది గైస్. ఓకే, లాస్ట్గా అనేది 2017/9/20 అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్దాం, డాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ జనరేట్ విర్చువల్ ఐడి. అసలు ఈ విర్చువల్ ఐడి అంటే ఏంటి, అది మీ సెల్ఫ్గా జనరేట్ చేసుకోవాలి. అది దేనికి ఉపయోగపడుతుందంటే క్లారిటీగా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఎవరికి కూడా షేర్ చేయదలుచుకోలేదు, బట్ డాక్యుమెంటేషన్ అవ్వాలి, ఓటీపీ వెరిఫికేషన్ అవ్వాలి, బయోమెట్రిక్ కూడా అవ్వాలి. ఏంటి బ్రదర్, ఆధార్ కార్డ్ నెంబర్ షేర్ చేయకుండా ఆధార్ అనేది ఎలా అప్డేట్ అవుతుందంటే ఇదేనండి విర్చువల్ ఐడి యొక్క అడ్వాంటేజ్ అనేది.
ఇక్కడ ఏంటంటే జనరేట్ విజువల్ ఐడి క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక విజువల్ ఐడి అయితే జనరేట్ అయింది చూసారు కదా, అంటే జనరేట్ అయింది చూసారు కదా. ఆ ఐడిని మీరు పర్టికులర్ ఎవరైతే అథెంటికేషన్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిమ్ కార్డ్ తీసుకుంటున్నా, అక్కడ ఆధార్ నెంబర్ చెప్పమన్నారు. సో నేను ఆధార్ నెంబర్ చెప్పడం వల్ల విర్చువల్ ఐడి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి అని చెప్తే ఆ విర్చువల్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే మన ఆధార్ దానికి లింక్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళకి తెలియదు, అస్సలు కనీసం తెలియదు అనమాట. కేవలం విర్చువల్ ఐడి వెళ్తుంది. సో దానివల్ల మన ఆధార్ కార్డ్ నెంబర్ అని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ పర్టికులర్ విర్చువల్ ఐడిని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మీరు. బ్యాంక్ అవ్వచ్చు, మొబైల్ నెంబర్కి అంటే సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు కానీ, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అని ఎక్కడైనా పర్లేదు, ఏ విషయంలోనే వాడవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ విర్చువల్ ఐడి ఓకే, కానీ రిట్రైవ్ విర్చువల్ ఐడి ఏంటంటే రిట్రైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ విర్చువల్ ఐడి మర్చిపోయారు మీరు, మర్చిపోయారు. సో రిట్రైవ్ మళ్ళా తీసుకోవడానికి, తెప్పించుకోవడానికి పర్టికులర్ రిట్రైవ్ విషయం చేస్తే ఆటోమేటిక్గా మీ పాత విర్చువల్ ఐడి అయితే వచ్చేస్తుంది గైస్. లేదా కొత్త విర్చువల్ ఐడి ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. సో ఎక్స్పైర్ అయిపోతుంది విర్చువల్ ఐడి అనేది. అండ్ నెక్స్ట్ లాక్ అండ్ అన్లాక్ బయోమెట్రిక్స్ అండి. ఈ మధ్య ఏంటంటే మనం వేసే బయోమెట్రిక్స్ అనేవి కాపీ చేసి మన దాంట్లో డబ్బులు తీసేయడం చాలా 100% ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మొబైల్లో మై ఆధార్ అప్లికేషన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇవైతే ఖచ్చితంగా లాక్ చేసుకోండి. లాక్ చేసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బయోమెట్రిక్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళకి యాక్సెప్ట్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఇదైతే లాక్లో చూసారు కదా, రెడ్ కలర్ మార్క్ ఉంది, లాక్లో ఉంది, ఎప్పుడు లాక్లో ఉంటుంది. మనం ఎప్పుడైనా అథెంటికేషన్ చేద్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ మన దగ్గర ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసుకున్న అప్లికేషన్లో అక్కడ అన్లాక్ క్లిక్ చేస్తే అన్లాక్ అయిన కేవలం 5 minutes వరకు అన్లాక్లో ఉంటుంది, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. చాలా సెక్యూర్ ఉంది, చాలా నచ్చింది ఈ పర్టికులర్ విషయం ఉంది. కాకపోతే ఇక్కడ నెగిటివ్ ఏంటంటే ఇటువంటివి తెలియని పర్సన్స్ అయితే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఆపరేట్ చేయడం రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. అన్లాక్ చేస్తారు, వితిన్ 5 minutes అక్కడ మన నెట్ ఇష్యూ వచ్చి అక్కడైనా అథెంటికేషన్ ఓపెన్ వల్ల లాక్ అయిపోతుంది, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. మరి తప్పదు. మరి కొన్ని కేసెస్లో ఖచ్చితంగా సెక్యూర్గా ఉండడం 100% బెటర్ గైస్. సో నెక్స్ట్ అథెంటికేషన్ హిస్టరీ అంటే మనం ఎప్పుడెప్పుడు బయోమెట్రిక్స్ వేసాం, ఎప్పుడెప్పుడు ఓటీపీని వాడాం, ఎన్నిసార్లు ఆధార్ కార్డ్ని అయితే ఎన్ని అప్లికేషన్లకి లింక్ చేసామని మనం చెక్ చేసుకో. ఇక్కడ చూసారు కదా, సెలెక్టివ్ మాడ్యులర్ టికెట్ ఓటీపీ తెలుసుకోవాలనుకున్నాను, డెమోగ్రఫిక్ ఓటీపీ, డెమోగ్రఫిక్ బయోమెట్రిక్ ఆల్ క్లిక్ చేస్తున్నాను. నేను ఒకసారి నావి చెక్ చేసుకున్నాను, ఆల్ క్లిక్ చేసా. స్టార్ట్ డేట్ అంటే ఎప్పటి నుంచి మనం చేసుకోవచ్చు అని చూస్తే 2024లో ఏప్రిల్ క్లిక్ చేశాను, పర్టికులర్ డేట్ క్లిక్ చేశాను. అండ్ ఎండ్ డేట్ విషయానికి వచ్చేసరికి టుడే. ఫిట్స్ అథెంటికేషన్ హిస్టరీ క్లిక్ చేసి చూసారు కదా, ఓటీపీ అనేది ఆధార్ కార్డుకి 90% యూజ్ చేస్తానండి. ఓటీపీ జనరేట్ చేశాను, అది దేనికి జనరేట్ చేశానని నేను చెప్పను. అండ్ బయోమెట్రిక్ అనేది 10% మాత్రమే యూజ్ చేశాను. అండ్ డెమోగ్రాఫిక్ అనేది 0% ఎవరికి కూడా ఇవ్వలేదు. నేను ఆ పర్టికులర్ డేట్ టు డేట్ ప్రీవియస్ ఇయర్స్ గురించి అయితే ఇక్కడ చూపించదు, పర్టికులర్ సోన్స్ డేట్ వరకే చూపిస్తుంది, సోన్స్ మంత్స్ వరకే. సో ఇది అథెంటికేషన్ హిస్టరీ. ఇంకా నెక్స్ట్ ఆఫ్లైన్ ఈకేవైసీ అంటే ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లో మనం ఏమీ చేయలేని కానీ ఆఫ్లైన్ అంటారు. సో ఆఫ్లైన్ ఈకేవైసీ అంటే మీరేమైనా డాక్యుమెంట్ కానీ ఏమైనా డిక్లరేషన్, ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ కానీ చేసుకోవాలి కానీ ఈరోజు ఖచ్చితంగా సేవా కేంద్రం అంటే ఆధార్ సేవా కేంద్రానికి అయితే విజిట్ చేయాలి గైస్. సో పేమెంట్ హిస్టరీ ఏంటి అంటే మనకి ఏమైనా పేమెంట్ చేసి ఉంటే, అంటే బ్యాంక్ నుంచి కానీ ఏమైనా మనీ వచ్చి ఉంటే మనకి ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని చూపిస్తుంది. సో మనీ డ్రా అయింది, క్రెడిట్ అయింది, కట్ అయింది, సో అంటే ఆధార్ కార్డుకి లింక్ అప్ అయ్యి ఏమైనా గవర్నమెంట్ నుంచి దాని నిధులు ఏమైనా ఉంటే చూపిస్తుంది అనమాట. అక్కడ నాకు నెట్ ఇష్యూ చాలా బాగుంది, అందుకే ఓపెన్ అవ్వట్లేదు, ఏమనుకోదు గైస్, ట్రై టు అండర్స్టాండ్. ఇంకా ఫైనల్గా 2 ఉన్నాయి. సో మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ రిక్వెస్ట్. మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ హెచ్ఓఎస్ రిక్వెస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా డాడీ ఉన్నారు. మా డాడీ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఓకే ఉంది. మా డాడీ ఆధార్ కార్డులో కిందన మా డాడీ పేరు ఉంది, కిందన అడ్రస్ అనేది సో వగేరే ఉంది. కానీ నా దాంట్లో మా డాడీ దాంట్లో ఎట్లా ఉందో నా దాంట్లో కూడా అలానే ఉండాలి, కానీ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను మా డాడీ దాంట్లో ప్రూఫ్గా తీసుకొని, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రూఫ్గా తీసుకొని, మా డాడీ మొత్తం ఇంట్లో ఎంతమందికి అయితే అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి అందుకు క్లియర్ చేసేవచ్చు. ఈ రకమైన ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. దీనికైతే ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫామ్ అయితే ఫిల్ చేయాలి, ఫామ్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈ పర్టికులర్ దాని గురించి తెలుసుకోవడం ఖచ్చితంగా కామెంట్ చేస్తే పర్టికులర్ వీడియో చేస్తాను నేను. ఏది కామెంట్ చేయలేదు అనుకుంటే మీకు నేను కాదనుకుంటే నో ఇష్యూస్ అండి. సో ఈ రకంగా అయితే మనకి హెచ్ఓఎఫ్ అయితే యూజ్ అవుతుంది, హెచ్ఓఎఫ్ రిక్వెస్ట్ అనేది. ఇంకా ఫైనల్గా మనకంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అండి. చూసారు కదా, నాకైతే
కుడ్ నాట్ కంప్లైంట్ రిక్వెస్ట్ డ్యూ టు టెంపరరీ ఎర్రర్స్ ఇన్ ద యాక్సెస్ బ్యాక్ అండ్ సర్వీస్ అంట. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను నేను. లేదండి నాకు రిక్వెస్ట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో 2014లోనో 16లోనో ఎప్పుడో చిన్నప్పుడు ఆధార్ కార్డ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే చిన్న పిల్లల్ని సో చిన్న ఫోటో ఉంది, అడ్రస్ రాంగ్ పంటాము, మొబైల్ నెంబర్ లేదు, నాకు ఫోనే లేదు, అసలు ఏం లేదు. అప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాలరీస్ లేవు కదా, లేవు. రీసెంట్గా నేను పెద్దవాడిని, నాకు కాకుండా సపరేట్గా ఫోన్ ఉంది, నా ఫేస్ అయితే మారింది, నా పర్టికులర్ మాడిఫికేషన్స్ చాలా వరకు జరిగినాయి, అడ్రస్ అయితే మారింది, ఇల్లు మారింది, అవి మారింది, నువ్వు మారాను, వాటన్నిటిని కూడా నేను అప్డేట్ చేసుకున్నాను. ఓకే, సో అవన్నీ అంటే ఫస్ట్ మనకి ఆధార్ క్రియేట్ అయినప్పటి నుంచి అండ్ ఇవాళ వరకు ఎన్నైతే అప్డేట్స్ చేయించుకున్నాను, మొబైల్ నెంబర్ మార్పించుకున్నాను, ఫోటో ఒకసారి మార్పించుకున్నాను, అడ్రస్ ఒకసారి మార్పించుకున్నాను, అట్లా డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మార్పించుకున్నాను, అలా ఎన్నైతే మార్పించుకున్నా అవన్నీ హిస్టరీ కూడా మనకి ఈ ఆప్షన్లో అయితే మనకి కనిపిస్తాయి గైస్. బట్ నాకైతే చూసారు కదా, కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ డ్యూ టు టెంపరరీ ఎర్రర్స్ ఆన్ ద యాక్సెసింగ్ అవర్ బ్యాక్ ఎండ్ సర్వీస్ అని చూపిస్తుంది. సో నేను చాలా క్షమించండి, ఎందుకంటే నెట్ ఇష్యూ అనమాట, బ్యాక్ ఎండ్ సర్వీస్ ఇష్యూ ఉంది, వెబ్సైట్ ఇష్యూ కూడా ఉంది. సో బట్ తప్పలేదు, మీకు చూపించలేకపోయాను దయచేసి. అలానే ఇక్కడ కింద చూస్తే రిక్వెస్ట్ అని చూపిస్తుంది కదా, అంటే నేను ఆధార్ పీవీసీ కోడ్ అయితే ఆర్డర్ చేద్దామని చూసాను, బట్ నాకు అవసరం లేదని చెప్పి వదిలేసాను. సో ఒక రిక్వెస్ట్ అయితే చూపిస్తుంది గైస్. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఆధార్ నుంచి మనం పొందే సర్వీస్ అన్ని కూడా కేవలం ఒక టచ్ ఫోన్ ఉంటే చాలు, ఒక ట్యాబ్లెట్ ఉన్న పర్లేదు, ఒక ల్యాప్టాప్ ఉన్న పర్లేదు, కంప్యూటర్ ఉన్న పర్లేదు, మనం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఎడ్యుకేటెడ్ అయితే. అన్ఎడ్యుకేటెడ్ అయినా పర్వాలేదండి, నేను పెట్టిన వీడియో మీరు అంతవరకు చూడండి, ఖచ్చితంగా మీకు 100% అయితే యూజ్ అవుతుంది. యూజ్ అయిన కామెంట్ సెక్షన్లో ఉంచండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ వీడియో అనమాట. మరి ఇంకెన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.